చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పాలన గాలికి వదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఏపీలో ఏం జరిగినా వైసీపీ నేతలే బాధ్యులని ఎలా అంటారని ప్రశ్నించారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. డ్రగ్స్ గంజా నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు సజ్జల రామకృష్ణ. చెప్పాను మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇవ్వాలనో అంత ఇవ్వచ్చు. కానీ 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు ఉంటే పెద్ద పెద్ద ఫోటోలు అవి, దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు అనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళని తోమడం, ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావచ్చు వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం నువ్వు అసలు ఏది చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు గొంగట్లో కూర్చోవడం కూడా కాదు, ఎక్కడ కూర్చున్నామో మనకే తెలియదు, ఎక్కడ తగిలినా దొరుకుతాయి. రోజు నిస్సహాయులైన దళితుల మీదనో, మహిళల మీదనో, చిన్నపిల్లలు, మళ్ళీ ఈయనే ఊగిపోతాడు కోపంతో. గంజాయి ఎఫెక్ట్తో ఇదే అయిపోతుంది, బాలికల మీద నేను సహించను, తాట తీస్తా అంటాడు. స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు. మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల, ఏం చేస్తున్నావు బాబు అని. నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు.